హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్. ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి. ముందుగా జై శ్రీమన్నారాయణ అని కామెంట్ పెట్టండి. మనం ఈరోజు ఈ వీడియోలో మన రాశి ఏదో తెలుసుకొని మరి ఆ రోజున మనకు ఏ పని చేసినా కలిసి రాని రోజు ఏమిటో తెలుసుకుందాం. 12 రాశుల్లో ఒక్కో రాశికి ఒక్కొక్క రోజు అనేది ఏ పని చేసినా కలిసి రాదు. కొన్ని రాశుల వారికి నిషిద్ధమైన రోజులు ఉంటాయి. ఆ రోజున ఎలాంటి పని మొదలుపెట్టినా ఆ పని పూర్తి అవ్వదు. మొదటగా మేషరాశి. మేషరాశి వారు ఆదివారం ఏ పని చేసినా వారికి కలిసి రాదు. అలాగే అంటే ఆ పని వారికి ఆ రోజు పూర్తి అవ్వదన్నమాట. తర్వాత రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి శనివారం నిషిద్ధమైనది. అలాగే మిథున రాశి వారికి సోమవారం నిషిద్ధమైనది. తర్వాత కర్కాటక రాశి వారికి బుధవారం నిషిద్ధమైనది. సింహరాశి వారికి శనివారం నిషిద్ధమైనది. అలాగే కన్యా రాశి వారికి శనివారం నిషిద్ధమైనది. అంటే ఈరోజు వీరికి ఈరోజు అనేది వీరికి కలిసి రాదనమాట. ఏ పని చేసినా కూడా సగంలోనే ఉండిపోతుంది, పూర్తి అవ్వకుండా ఉంటుంది. అలాగే తులారాశి వారికి గురువారం నిషిద్ధమైనది. వృశ్చిక రాశి వారికి శుక్రవారం పనికిరాదు. అంటే శుక్రవారం వారికి కలిసి రాదనమాట ఏ పని చేసినా కూడా. అలాగే ధనుసు రాశి వారికి కూడా శుక్రవారం ఏ పని చేసినా కూడా వారికి కూడా కలిసి రాదు. కాబట్టి శుక్రవారం కూడా నిషిద్ధమైనది ధనుసు రాశి వారికి. అలాగే తర్వాత మనం ఇప్పటి వరకు 9 రాశులు చెప్పుకున్నామండి. తర్వాత మరి 10వ రాశి మకర రాశి వారికి మంగళవారం నిషిద్ధమైనది. అలాగే 11వ రాశి కుంభరాశి. కుంభరాశి వారికి గురువారం నిషిద్ధమైనది. అలాగే మీనరాశి వారికి శుక్రవారం నిషిద్ధమైనది. ఈ రాశులు గలవారు నిషిద్ధమైన రోజుల్లో ముఖ్యమైన పనులు మొదలు పెట్టకుంటేనే చాలా మంచిది. ఎందుకంటే ఆ పనులు వారికి పూర్తవవు. అదేవిధంగా ఈ వీడియోలో అత్యంత పేదవాళ్ళు అవ్వడానికి కూడా కొన్ని కారణాలు ఇవే. అవి ఏమిటంటే 40 రోజులైనా జుట్టు కత్తిరించుకోకుండా ఉంటే అది పేదరికానికి దారితీస్తుంది. మరియు స్త్రీలు నిలబడి జుట్టు కట్టుకోవడం, పళ్ళతో గోళ్ళని కొరకడం, అలాగే సూర్యోదయం వరకు కూడా నిద్రపోవడం, చేతులు కడుక్కోకుండా తినడం, తలుపు వద్ద కూర్చోవడం, మధ్యాహ్నం పూట నిద్రించడం, ఇంటి ముంగట శుభ్రపరచుకోకుండా ఉండడం, ముగ్గు వేయకుండా ఉండడం, ఇంటిని అపరిశుభ్రంగా ఉంచుకోవడం, విడిచిన బట్టలను మరలా ధరించడం, దీపంని నోటితో ఆర్పివేయడం, అలాగే ఇంకా చీకటిలో తినడం, అతిథులు వచ్చినప్పుడు కోపం తెచ్చుకోవడం, మరియు పేదరికం మరియు నిస్సహాయతను ఎగతాళి చేయడం, ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు. ఆడపిల్లలని శుక్రవారం రోజున తిట్టడం, వారిని కొట్టడం, అలాంటి పనులు కూడా చేయకూడదు. సుమంగళి స్త్రీలు ఎల్లప్పుడూ గాజులను ధరించి ఉండాలి. ఎల్లప్పుడూ మంగళసూత్రం ధరించాలి. కాలికి మట్టెలు, నుదుటన కుంకుమ, పాపిట్లో కుంకుమ, జడలో పువ్వులు ఇవి ఎల్లప్పుడూ ఉంచుకోవాలి. తలలో పువ్వులు పెట్టుకోవాలి. ఈ విధంగా ఈ నియమాలను పాటిస్తూ నిత్యం దైవారాధన చేస్తూ ఉంటే ఆ ఇంట్లో ఎల్లప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.